హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు సినిమా రివ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. దేవ గదిలో దేవ డైరీని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మ్యాడీ. దేవ గదిలో ఉన్న డైరీని మ్యాడీ నిజంగానే చదివాడా? తన తల్లి చావుకు కారణం తన తండ్రి అని మ్యాడీ నిజం తెలుసుకోబోతున్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మ్యాడీ అయితే మధుతో అంటూ ఉంటాడు, చిన్ని, అసలు మా నాన్నని చంపడానికి హాఫ్ టికెట్ ద్వారా మనుషుల్ని పంపించి ఎందుకంత అలా ప్రవర్తిస్తుంది? మా నాన్న చేసిన తప్పేంటి? తప్పంతా వాళ్ళ అమ్మా నాన్న చేశారు. మా అమ్మ చావుకి కారణం వాళ్ళు. కాని ఇదంతా తెలిసి కూడా చిన్ని మా నాన్నని ఎందుకు టార్గెట్ చేస్తుంది? మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటుందో తెలియడం లేదు అని మ్యాడీ అయితే మధు దగ్గర అంటూ ఉంటాడు. ఎందుకు నువ్వు చిన్నిని అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది మధు అయితే. అపార్థం చేసుకోకపోతే ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా అని అంటూ ఉంటాడు మేడం. ఈరోజు జరిగినప్పుడు హాఫ్ టికెట్ ఏం చెప్పాడు? నీ చిన్నప్పుడు చాలా జరిగాయి, అవన్నీ నీకు తెలీదు, చాలా సమస్యలే వచ్చాయి, ఆ సమస్యలన్నిటికీ కారణం ఒకే ఒకళ్ళు అని చెప్పబోయాడు కదా. ఏదో నిజాన్ని. చిన్ని ఎలాంటిదో నీకు తెలుసు. తను మీ నాన్నని ఎందుకు చంపాలనుకుంటుందో ఆ కారణం తెలుసుకోముందు అని అంటూ ఉంటుంది. అప్పుడేక ఆ మాట విని, అసలు నేను చిన్నిని ప్రేమించి తప్పు చేశానేమో అనిపిస్తుంది. చిన్నిలాంటి అమ్మాయిని నేను భారీగా చేసుకోవాలనుకోవడం నేను చేసిన పొరపాటేమో అని మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడిక మ్యాడీ మాటలకి మధు అయితే ఇలా అంటూ ఉంటుంది, చూడు మేడా, కనిపించేవన్నీ కూడా వినిపించేవన్నీ కూడా ఒక్కోసారి నిజాలు కాదు. మన కళ్ళు మన చెవులు కూడా ఒక్కోసారి మనకి అబద్ధాన్ని చూపిస్తాయి. కాబట్టి అన్నీ కూడా అబద్ధాలు కావు, అన్నీ కూడా నిజాలు కావు. మనం ఏదైనా సరే లోతుగా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా నిజాలు బయటపడతాయి. నువ్వు ఎప్పుడైనా అసలు నిజంగానే చిన్ని అలాగే వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మకి చావుకి కారణమని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఏం జరిగిందని మీ నాన్నని అడిగావా? లేదు, అడగలేదు కదా అని అంటూ ఉంటే, అడిగేదేముంది, డబ్బు కోసం మా అమ్మని వాళ్లే చంపారని మా మమ్మీ చెప్పింది అని అంటూ ఉంటే, చెప్పాను కదా మేడం, మన కళ్ళు చెవులు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తాయని. అలాగే నువ్వు కూడా మోసపోకు అని అంటూ ఉంటుంది. అసలు నువ్వేంటి ఆ చిన్ని వాళ్లకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మేడ. నాకెందుకో చిన్నివైపు తప్పులేదని అనిపిస్తుంది, అందుకే మాట్లాడాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డంలో తప్పేమీ లేదు కదా అని అంటూ ఉంటుంది మధు అయితే. తర్వాత మధు మాటలకి మ్యాడీ అయితే ఆలోచనలో పడతాడు. అప్పుడే ఇక దేవ అయితే నాగవల్లి దగ్గర కోపంతో రగిలిపోతూ అంటూ ఉంటాడు, అసలు హాఫ్ టికెట్ గాడు నా పైన ఇలా చేస్తాడని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక నాగవల్లి అయితే, నీమీద ఎటాక్ చేసింది వాళ్ళు, హాఫ్ టికెట్ మనుషులు కాదు బావా, నేను పంపించిన మనుషులు అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఆ మాట విని ఒక్కసారే దేవ షాకైపోతాడు. ఏంటి నాగవల్లి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, హాఫ్ టికెట్ గాడు ఇక్కడికి రావడం నేను చూశాను బావా. అలాగే మ్యాడీ మనసులో పూర్తిగా చిన్ని మీద ద్వేషం కలగాలని నేనే మన మనుషుల చేత నేను మీద ఎటాక్ చేయించాను. కావాలని వాళ్లచేత నేను అబద్ధం చెప్పించాను అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే అది విని దేవా అయితే, మరి ఈ విషయం నాకు నువ్వు ముందే చెప్పాలి కదా అని అంటూ ఉంటాడు నాగవల్లితో. నీతో చెప్పాలని అనుకున్నాను బావా, కాని నాకు అస్సలు కూడా కుదరలేదు. ఎవరొకరు నీ దగ్గర ఉంటూనే ఉన్నారు, అందుకే చెప్పలేకపోయాను అని నాగవల్లి అంటూ ఉంటుంది. హాఫ్ టికెట్ గాడిని పట్టుకుని అసలా చిన్ని ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకున్నాను, కాని వాడు పారిపోయాడు అని అంటూ ఉంటుంది నాగవల్లి. మా అక్కని చంపింది ఆ చిన్ని వాళ్ల అమ్మ, చచ్చింది ఆ బాలరాజుగాడు మన దగ్గర బందీగా ఉన్నాడు. ఇక మిగిలింది ఆ చిన్నియే. ఆ చిన్నిని కూడా చంపేస్తాను. మా అక్కని చంపిన ఎవ్వర్నీ కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే, ఇంతలో ఇక మ్యాడీ అయితే వస్తూ ఉంటాడు నాగవల్లి దగ్గరికి. ఎందుకు నా దగ్గరికి మ్యాడీ వస్తున్నాడు అని అనుకుంటూ నాగవల్లి అయితే, ఏంటి నాన్నా ఇలా వచ్చావు అని నాగవల్లి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటాడు మేడ. నిన్న జరిగిందే ఇంకా నీ మనసులో ఉంచుకున్నావా అని అంటూ ఉంటే, నా మనసులో మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే, అసలు హాఫ్ టికెట్ ఎందుకు? నీ చిన్నప్పుడు చాలా జరిగాయి, వాటి గురించి నీకు తెలీదు. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు అంటూ చెప్పాడు. అసలు నా చిన్నప్పుడు ఏం జరిగాయి నాకేమీ అర్థం కావడంలేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ. ఇక మ్యాడీ అన్న మాటలకి అప్పుడే ఇక నాగవల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది, కావాలనేవాడు నిన్ను మ్యాటర్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇదంతా చెప్పుంటాడు. ఎలాగో దొరికిపోయాడు కదా, నువ్వు వదిలిపెట్టవని నీతో అబద్ధమాడినట్టున్నాడు అని అంటూ ఉంటాడు నాగవల్లి అయితే. తర్వాత ఇక మ్యాడీ అయితే సరేనమ్మా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నేను వీళ్లని పరిశీలిస్తూనే ఉండాలి, ఎందుకంటే హాఫ్ టికెట్, ఈ చిన్ని ఇద్దరు కూడా నన్ను టార్గెట్ చేశారు. నాగవల్లి మనుషులు కాకపోయినా సరే అసలు చిన్ని ఏదో చెయ్యాలనే చూస్తుంది.
మ్యాడీకి నిజం చెప్పేయాలని ప్రయత్నిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు దేవా. తర్వాత ఇక చిన్ని ఉదయమే లేచి గదులన్నిటిలోనా కూడా సాంబ్రాంని పొగవేస్తూ ఉండగా ఒకే ఒక గదైతే తాళం వేసి ఉంటుంది. మ్యాడీనైతే మధు అదేంటి గదికి తాళం వేసింది, ఎక్కడుంది దీని తాళం అని అంటూ ఉంటే అది మా అమ్మ ఉండే గది, ఇక మా నాన్నగాని మా మమ్మీగాని ఆ గదిలోకి వెళ్లరు. మా నాన్న అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ గదిలోకి వెళ్ళి వస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే అది విని అంటే ఈ గదిలో దేవాకి సంబంధించిన ఏదో రహస్యం ఉండే ఉంటుంది. హాఫ్ టికెట్ మా నాన్నని దేవానే బంధించాడని చెప్పాడు. ఒకవేళ ఏదైనా క్లూ దొరుకుతుందేమో, మా నాన్నని ఎక్కడ బంధించాడో తెలుస్తుందేమో ఈ గదిలోకి వెళ్తే అని అనుకుంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇంతలో నాగవల్లి వాళ్ళ అక్కయితే అక్కడికి వస్తుంది. ఏంటమ్మా ఇక్కడ్నుంచిని ఏంటాలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మధుని. ఏం లేదు పెద్దత్తయ్యా, ఈ గది తాళాలు ఎవరి దగ్గరుంటాయి అని అడుగుతూ ఉంటే ఈ గది తాళాలు దేవుడి గదిలో ఉంటాయమ్మా, కాని ఆ తాళాలను తీసుకుని ఈ గదిలోకి ఎవ్వరం కూడా వెళ్లలేము. వెళితే మా చిన్నమ్మాయి చేతిలో అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది ఆవిడ. అప్పుడే ఇక మధు అయితే అంటే దేవుడి మందిరంలో ఈ తాళాలుంటాయన్నమాట అని అనుకుంటూ అందరూ పడుకున్న తర్వాత ఇక దేవుడి మందిరం దగ్గరికి వెళ్లి తాళాలైతే తీసుకుంటుంది. తాళాలు తీసుకుని ఇక మధు అయితే గది దగ్గరికి వస్తుంది. అలా గది దగ్గరికి వచ్చేసరికి మ్యాడీ అయితే ఇక మధునైతే చూస్తాడు, తాళం తీస్తున్న మధుని. అప్పుడే ఇక మధు అయితే మ్యాడీని చూసి, మ్యాడీ నువ్వు నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటే నాకు నిద్ర అంత తొందరగా పట్టదులే, నువ్విక్కడేం చేస్తున్నావో అని అడుగుతూ ఉంటాడు మేడ. అప్పుడే ఇక మధు అయితే అంటూ ఉంటుంది, మావయ్యగారు సీక్రెట్ రూమ్ కదా, ఎలా ఉందో అని చూద్దామని అని అంటూ తడబడుతూ ఉంటే అది మా అమ్మ రూము, మా నాన్నకి బాధ కలిగినప్పుడల్లా ఆ గదిలోకి వెళ్తాడని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక మధు దగ్గర తాళం తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళు, మమ్మీ చూస్తే చాలా కోపపడుద్ది అని మధుని గదిలోకి పంపించేస్తాడు. పంపించేశాక ఈ గదిలో అమ్మ జ్ఞాపకాలున్నాయని నాన్న చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను అని అనుకుంటూ ఇక మ్యాడీ అయితే లోపలికి వెళ్తాడు. మ్యాడీ అలా లోపలికి వెళ్లిన తర్వాత ఇక గది అంతా కూడా దుమ్ము దుమ్ముగా ఉంటుంది. తర్వాత ఇక వాళ్ళ అమ్మకి సంబంధించిన ఏవైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉండగా కొన్ని ఫోటోలైతే బయటపడతాయి. అలా కొన్ని ఫోటోలు బయటపడడంతో ఇంకా ఫోటోలు ఉండాలని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్నప్పుడే దేవా డైరీ అయితే బయటపడుతుంది. అప్పుడే డైరీని చూసి ఇది డాడీ డైరీలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు మ్యాడీ. అయినా డైరీనేంటి చదవడం, డైరీని చదవకూడదు అని అనుకుంటూ ఇక డైరీని పెట్టేయబోతూ ఉండగా చెయ్యి జారుతుంది. ఇక చెయ్యి జారి నా భార్యని ఆస్తి కోసం నేనే చంపాల్సి వచ్చింది అని మ్యాటరైతే కనపడుతుంది. అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మ్యాడీ. ఇక డైరీ తీసి ఓపెన్ చేయంగానే ఈరోజు పార్వతిని నేనే చంపాను, పాలల్లో విషం కలిపి ఇచ్చేశాలు అని తనకు తానే చేసిన కుట్రని రాసుకుంటాడు దేవా. ఇక దేవా రాసిన డైరీని చూసి చిన్నివాళ్ల అమ్మ కావేరి బాలరాజు కాదు, వాళ్ల అమ్మని చంపింది, తన తండ్రే తన తల్లిని చంపాడని గుండె పగిలే నిజం తెలుసుకుంటాడు మ్యాడీ అయితే. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.